ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా నోయిడాలో జరుగుతున్నటువంటి ఇండోర్ మ్యాచ్లో ఈరోజు యూపీ యోధా వర్సెస్ దబాంగ్ డిగ్లీ మ్యాచ్ జరిగింది. మనకు తెలుసు కదా, దబాంగ్ డిగ్లీ టీము కెప్టెన్ అయినటువంటి నవీన్ ఇంజూర్డ్ కారణంగా ఈ మ్యాచ్కి కూడా దూరం అయ్యాడు. కాకపోతే ఈ మ్యాచ్లో రైడర్ బాధ్యతలు తీసుకున్న అసు మాలిక్, తనకు తోడు మంజీత్, అలాగే డిఫెండర్లో అసు మాలిక్, వీళ్ళు ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్తో ఢిల్లీని గెలిపించుకున్నారు. అంతేకాక ఇది ఒక సమిష్టి టీం కృషిలా అనిపించేది. ఫస్ట్ నుంచి అగ్రెసివ్గానే ఆడుతూ అటు రైడింగ్ పాయింట్లో కానీ ఇటు డిఫెండింగ్ పాయింట్లతో కానీ టీమును గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారు. ఇది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టాప్ రైడర్ మ్యాచ్లో లేకుంటే చాలా వరకు కుంగిపోతారు. కానీ ఎటువంటి బెదురు లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈరోజు మ్యాచ్లో. ఇది నిజంగా ఏ టీంకైనా కావాల్సినటువంటి సంకల్పం. ఇది నిజంగా వెల్ అండ్ గుడ్ అని చెప్పాలి. అలాగే యూపీ టీం నుంచి ప్రదీప్ నర్వాల్ కొద్ది మేర రాణించాడు, కానీ తనకు తగ్గట్టు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అలాగే మరో రైడర్ అయినటువంటి సురేందర్ గిల్ కూడా ఈ మ్యాచ్లో కొద్దిగా తేలిపోయాడే అని చెప్పాలి. ఇప్పుడు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎన్ని రైట్ పాయింట్ తెచ్చారో చూద్దాం. ఫస్ట్ యూపీ టీం నుంచి ప్రదీప్ నర్వాల్ 6 రైట్ పాయింట్స్, ఒక బోనస్ పాయింట్తో కలిపి టోటల్ 7 రైట్ పాయింట్స్ తెచ్చాడు. అలాగే సుమిత్ 4 టాకిల్ పాయింట్స్, 3 బోనస్ పాయింట్లతో టోటల్ 7 పాయింట్లు తెచ్చాడు. అలాగే సురేందర్ గిల్ 2 రైడ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో టోటల్ 4 పాయింట్లు సాధించాడు. విజయ్ మాలిక్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అసు సింగ్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. నితీష్ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అనిల్ కుమార్ 1 రైడ్ పాయింట్ సాధించాడు. అలాగే యూపీ టీం నుంచి ఢిల్లీ నుంచి అసు మాలిక్ 9 రైడ్ పాయింట్లు, 2 బోనస్లు, టోటల్ 11 పాయింట్లు సాధించాడు. ఇది నిజంగా ఏంటంటే తిను మ్యాచ్ ఐపీఎల్ లాస్ట్ 30 సెకండ్లో సూపర్ రైడ్ చేసి అవరా అనిపించేసి యూపీ టీంను ఆల్అౌట్ చేసి 10 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లేటట్టు చేయడంలో ఈరోజు నిజంగా అసు మాలిక్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. తనకి తోడు మరో రైడ్ అయినటువంటి మంజీత్ 4 రైడ్ పాయింట్లు, 1 టాకిల్ పాయింట్, 1 బోనస్ పాయింట్, టోటల్ 6 పాయింట్లు తెచ్చాడు. అలాగే ఆశీష్ మాలిక్ 5 టాకిల్ పాయింట్స్ సాధించడం, i5 సాధించడం నిజంగా శుభ పరిణామం ఈరోజు మ్యాచ్లో. మితు 2 రైడ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు, టోటల్ 4 పాయింట్లు సాధించాడు. అలాగే యోగేష్ 2 టాకిల్ పాయింట్స్, 1 బోనస్ పాయింట్, టోటల్ 3 పాయింట్స్ సాధించాడు. విక్రాంత్ 2 టాకిల్ పాయింట్స్ సాధించాడు. నిజంగా ఈరోజు మ్యాచ్లో బాగా అనిపించేది. ఇలాంటి మ్యాచ్ మరింత ఇంట్రెస్ట్ కలిగించేది ప్రో కబడ్డీ మీద. అలాగే ఎవరు ఎన్ని సూపర్ ట్యాకిల్ చేశారు, అలాగే ఎవరు ఎన్ని రైడ్ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. టోటల్ 40 రైడ్స్ యూపీ టీం నుంచి వస్తే అందులో 15 రైడ్ పాయింట్స్ మాత్రమే యూపీ సాధించేది. అలాగే ఢిల్లీ నుంచి 41 రైడ్ చేస్తే అందులో 20 రైడ్ పాయింట్లు సాధించేది. టాకిల్ పాయింట్స్ రూపంలో యూపీకి 9 లభిస్తే ఢిల్లీకి 11 లభించేది. ఆల్అౌట్ పాయింట్స్ రూపంలో ఢిల్లీకి 4 పాయింట్లు లభించేవి. అది మ్యాచ్ మొదలైన 5 నిమిషాలకే ఫస్ట్ అసు మాలిక్ 1 సూపర్ రైడ్తో చేశాడు. అలాగా 10th మినిట్లో 1 ఆల్అౌట్ చేసి, అలాగే మ్యాచ్ అయిపోయే మూమెంట్లో లాస్ట్ 30 సెకండ్లో ఇంకొక ఆల్అౌట్ చేశారు ఢిల్లీ టీము. ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్ యూపీ 13 చేస్తే ఢిల్లీ 15 చేసేది. సూపర్ రైడ్స్ 2 జరిగేవి, 2 కూడా అసు మాలిక్ చేయడమే విశేషం. టోటల్ టాకిల్స్ 21 యూపీ చేస్తే ఢిల్లీ 19 చేసేది. అందులో సక్సెస్ఫుల్ టాకిల్స్ యూపీ 6 చేస్తే ఢిల్లీ 10 చేసేది. సూపర్ టాకిల్స్లో యూపీ 3 చేస్తే ఢిల్లీ 1 చేసేది. దీంట్లో మాత్రము యూపీని అభినందించాలి సూపర్ టాకిల్స్ పర్ఫార్మెన్స్లో. అలాగే ఇప్పటి వరకు టాప్ రైడర్లు ఎవరున్నారు, టాప్ డిఫెండర్లు ఎవరున్నారో కూడా ఒకసారి చూద్దాం. సురేందర్ గిల్ 86 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, మనీందర్ సింగ్ బెంగాల్ టీం నుంచి 79 పాయింట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైపూర్ నుంచి అర్జున్ దేశ్వాల్ 78 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టాకిల్ పాయింట్స్లో తమిళ తలయన్స్ నుంచి సహిల్ గులియా 32 పాయింట్లు టాప్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ టీం నుంచి శుభం సిండే 29 పాయింట్ల సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యూపీ నుంచి సుమిత్ 29 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే
టేబుల్ అంటే మనం ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. పూణేరి పల్టన్ టాప్ ప్లేస్లో ఉంది. 7 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 1 ఓడిపోయి 31 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లతో 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయిన్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. 8 ఆడి 5 గెలిచి 3 ఓడిపోయి 28 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబై 7 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సిక్స్త్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 8 మ్యాచ్లకు 4 గెలిచి 3 ఓడిపోయి 1 టై అయితో 25 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 4 ఓడిపోయి 22 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. యూపీ వేద 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. అలాగే బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు 3 గెలిచి 6 ఓడిపోయి 20 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 8 మ్యాచ్లకు 2 గెలిచి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 8 మ్యాచ్లకు గాను 1 గెలిచి 7 ఓడిపోయి 9 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.